అంటున్నారు ఆటో కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు హరీష్ రావు. హామీలను విస్మరించి ప్రజలను మోసం చేశారని 18 నెలల పాలనలో 142 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు హరీష్ రావు. ఇవి ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని ఫైర్ అయ్యారు. ఏడాదికి 12,000 భృతి ఇస్తామని మోసం చేశారని, ఆటో కార్మికుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో కార్మికుల కుటుంబాల పోషణ భారంగా మారి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆటో కార్మికుల డిమాండ్లను ఆటో కార్మికుల డిమాండ్లను ఆటో కార్మికుల డిమాండ్లను కార్మిక వెంబడబట్ట మీకు 12,000 స్టార్ట్ చేస్తాం. ఇంకేదైనా వేరే సాయం చేస్తాం. గట్టిగా పట్టుకుంటాం. తప్పకుండా మీ పని జరిగేటట్టుగా మా వంతు కృషి చేస్తాం. హైదరాబాద్ పటాన్ చెరువు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. తమ సమస్యలపై హరీష్ రావుకు విజ్ఞప్తి చేశారు. తమ జీవితం దయనీయంగా మారిందంటున్నారు ఆటో కార్మికులు. ఆటో కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు హరీష్ రావు. హామీలను విస్మరించి ప్రజలను మోసం చేశారని, 18 నెలల పాలనలో 142 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు హరీష్ రావు. ఇవి ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని ఫైర్ అయ్యారు. ఏడాదికి 12,000 భృతి ఇస్తామని మోసం చేశారని, ఆటో కార్మికుల గురించి ఒక్క మాట మాట్లాడటం లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో కార్మికుల కుటుంబాల పోషణ భారంగా మారి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జై తెలంగాణ, హరిశన్న నాయకత్వం, హరిశన్న నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఆటో కార్మికుల డిమాండ్లను ఆటో కార్మికుల డిమాండ్లను ఆటో కార్మికుల డిమాండ్లను కార్మిక వెంబడబట్ట మీకు 12,000 స్టార్ట్ చేస్తాం. ఇంకేదైనా వేరే సాయం చేస్తాం. గట్టిగా పట్టుకుంటాం. తప్పకుండా మీ పని జరిగేటట్టుగా మా వంతు కృషి చేస్తాం. ఇన్సూరెన్స్ ఆ తర్వాత ఈ ఇన్స్టాల్